భర్తకి పెన్షన్ తీస్తారు, మా రేషన్ కార్డు తీస్తారు. నెక్స్ట్ మా మరిది మా తోటలో అందరూ కూడా బయటకు వెళ్ళిపోతున్నారు పని చేసుకుని. మేము మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయాము, డబ్బులకి అలా ఒరిస్సా వెళ్ళిపోయాము. ఇప్పుడు కూడా వాళ్ళు మాకు ఉంచడం లేదు. అది ఇది సమస్య. ఎవరు ఏం చేస్తారో నాకు భయంగా ఉంది. నా భర్త మెయిన్ కావాలి నాకు. ఎవరమ్మా మీకు ఉంచట్లేదు? ఎవరు మీకు ఇబ్బంది పెడుతున్నారు? నిమ్మడే గ్రామంలో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళే రానివ్వడం లేదు. నెక్స్ట్ ఇతనికి ఏదైనా చేస్తారు అనేసి మేము అక్కడ నుండి బయటకు వచ్చేయడం జరిగింది. అది అంటే ఎంత జరిగిన తర్వాత మేము ఎలా వెళ్తాం? ప్రాణహాని ఉందనేసి మేము వెళ్ళడం లేదు. 15 ఎకరాలు సాగు చేయనివ్వకుండా ఉంచేసేదంటే ఏంటి మతలబు చెప్పండి. కాబట్టి ఆ భయంతో మేము నిమ్మడి వెళ్ళడం మానేసాము. మేము మా అన్నయ్య దగ్గర రౌల్కెళ్ళలో ఉంటున్నాము. అక్కడ నుండి మా కన్నవారి ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి అతను రావడం వెళ్ళడం జరుగుతుంది. ఆ మధ్యలో ఎవరు ఎంక్వైరీ చేశారో, ఎవరు చెప్పారో అతను ఇక్కడ ఉన్నారని వెంటనే వాళ్ళు ఏదో చేస్తుంటారు అని నా అభిప్రాయం. అనుమానం ఉంది? నాకు అదే అనుమానం. రాజకీయ పరంగా ఇతనికి ఏదో చేస్తున్నారు అనేసి. అట్లా రాజకీయం అవ్వచ్చు, అతనికి ఏ కక్ష లేదండి. ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, అందరికీ మంచి చేస్తున్నారు. కానీ అతను ఎవరికి చంపేశారా? తర్వాత డబ్బులు ఎవరి దగ్గర డబ్బులు మోసం చేసుకొని తీసుకున్నారా? భూ కబ్జా చేశారా? ఎవరిని చంపేశారా? ఎందుకు ఇలా చేస్తున్నారు? అవన్నీ పక్కన పెట్టండి. నా భర్త నాకు కావాలి. ఇప్పటికే 72 గంటలు అయ్యింది. నా భర్త నా దగ్గర లేడు, ఎక్కడికి వెళ్ళాడు? మీ భర్తను ఎక్కడి నుంచి అమ్మ తీసుకెళ్లారు? ఏ ఊర్లో నుంచి? కొస్మాల నుండి తీసుకెళ్ళాడండి. కొస్మాల, మా కన్నవారి ఊరు కొస్మాల.